Hi friends, welcome to IAS APPSC TSP Lectures. ఇండియన్ ఎకానమీ సిరీస్ లో నెక్స్ట్ పార్ట్. ఈ రోజు మనం ఇన్ఫ్లేషన్ సంబంధించిన లాస్ట్ వీడియో చూడబోతాం. సో స్పెషల్లీ ఈ వీడియోలో ఇన్ఫ్లేషన్ ఇండిసెస్ సంబంధించిన ఏరియాస్ అని చూడబోతాం. దీని నుంచి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ లో కూడా దీని నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే ఈ మధ్య ఇన్ఫ్లేషన్ లో మనకి చాలా చేంజెస్ కనిపించాయి. ఇది కూడా ఒక హాట్ ఇష్యూ అయింది కాబట్టి మనకి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టీఎస్పీఎస్సీలో కొంతమంది అడుగుతున్నారు ఇన్ఫ్లేషన్ అనేది మాకు సిలబస్లో లేదంటున్నారు. యాక్చువల్గా దీనికి ఒక ఇండైరెక్ట్ లింక్ ఉంది. ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్లో మనకి ఏమి ఇచ్చారు, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నారు. సో ఇక్కడ మనకి ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనకి ఇండైరెక్ట్గా మనకి ఇన్ఫ్లేషన్ అలాగే ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది మనకి లింక్ కనిపిస్తుంది. సో డిఫరెంట్గా మనకి ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది ఇండైరెక్ట్గా మనకి ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఒక పార్ట్. సో సిలబస్లో ఇది ఒక పార్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి మనకి సిలబస్లో డైరెక్ట్గా ఇచ్చారు ఇన్ఫ్లేషన్ అని. సో మనకి అది పెద్ద ఇష్యూ కాదు. ఇంకోటి ఇక్కడ ఏపీఎస్సీ సంబంధించిన మెయిన్ న్యూస్ ఏంటంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అని కన్ఫర్మ్ అయింది. సో ప్రిలిమ్స్లో మనకి ఏంటంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ లో ఉన్న క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే మెయిన్స్లో మెయిన్గా మనకేంటంటే అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మనం డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ క్రాక్ చేయాలంటే. సో ఈ వీడియోలో మెయిన్గా మనకేంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవి ఇంపార్టెంట్, అలాగే ఎకనామిక్ సర్వే నుంచి కూడా మనకి కొంచెం డేటా తీసుకొని కొంచెం అనాలిసిస్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇది అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన నోట్స్ అంతా కూడా మీరు దీని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏపీఎస్సీ గ్రూప్ 1 అనాలిసిస్ వీడియో చేసింది. దాంట్లో మీకు ఏంటంటే ఆ సైన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు చెప్పాను. సో చాలా మంది మెటీరియల్ అడిగారు అనమాట. అయితే ఈ మెటీరియల్ మీరు చదువుకుంటే చాలు 100% క్వశ్చన్స్ దీని నుంచి రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు అది హెల్ప్ అవుతుంది. అలాగే మెయిన్గా ఈ బిట్ బ్యాంక్స్ అనమాట. ఇప్పుడు ఫర్దర్ కమింగ్ ఎగ్జామినేషన్స్ లైక్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏపీఎస్సీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి అలాగే అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ బిట్ బ్యాంక్స్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. ఏంటంటే దీంట్లో అడ్వాంటేజ్ మెయిన్ ఇది ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని చేయబడింది. సో టోటల్ మీకు 7000 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ఒక 20-30% స్కోర్ మీకు సింపుల్గా బూస్ట్ అవుతుంది. సో ఇది ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా ఈ లెక్చర్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను కొన్ని కోచింగ్ సెంటర్స్ చూశాను. వాళ్ళు ఏంటి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. లైక్ గ్రూప్ 1కి ఒక 33,000, గ్రూప్ 2కి 20,000, అలాగే 10,000 లాగా చాలా హైగా ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఎవరైతే అంత అమౌంట్ పే చేయలేరో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఈ లింక్ ద్వారా మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అలాగే మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా సరే ఈ లింక్ ద్వారా నాకు మెసేజ్ చేసి నేను డెఫినెట్గా మీకు రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ ఇక్కడ మనం చాలాసార్లు న్యూస్ పేపర్లో చదువుతాం WPI CPI అని. ఇక్కడ మనకి పిఐ అంటే నథింగ్ బట్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. అయితే యాక్చువల్గా ఈ ప్రైస్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఏంటి? సో టెక్నికల్గా దీన్ని ఏమంటాం అంటే స్పెషలైజ్డ్ యావరేజ్ అంటాం. కానీ ఒక జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈ కోల్గేట్ టూత్పేస్ట్ని ఒక రిఫరెన్స్ కింద తీసుకుందాం. దీన్ని కాస్ట్ 2012లో 25 రూపీస్ ఉందనుకోండి. సో ప్రెసెంట్ 2016లో దీన్ని కాస్ట్ 50 రూపీస్ అయింది అనుకుంటే, అంటే ఇక్కడ మనకి ఎంత అయింది, డబుల్ అయింది అనమాట. అంటే ఒక రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకొని ఎంత ప్రైస్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో అనేది ఈ ప్రైస్ ఇండెక్స్లో మనకు తెలుస్తుంది. ఎక్కడ చూసుకుంటే మనకి 25 రూపీస్ పెరిగింది. సో ఇది ఎక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుందంటే ప్రైస్ ఇండెక్స్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో జనరల్గా చూసుకుంటే ప్రైస్ ఇండెక్స్ని 2 కేటగిరీస్ని డివైడ్ చేయొచ్చు. ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, దీన్ని మనం జనరల్ ప్రైస్ ఇండెక్స్ కూడా అనొచ్చు. ఇంకోటి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే చూద్దాం. సో జనరల్గా మనం చూసుకుంటే హోల్సేల్ షాప్స్ హోల్సేల్ మార్కెట్ అంటాం. అంటే ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మినరల్ వాటర్ బాటిల్ బయట చూసుకుంటే రిటైల్ షాప్లో మనం ఎంత తీసుకుంటాం అంటే 20 రూపీస్కి తీసుకుంటున్నాం. కానీ మనం ఇలా ఒక లాట్లో తీసుకుంటే అంటే బల్క్గా తీసుకుంటే మనకి దీని కాస్ట్ ఎంత పడుతుంది, 17 రూపీస్ పడుతుంది ఒక్కొక్క బాటిల్. అందుకే హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొని రిటైల్ షాప్స్లో వీరంటే మ్యాక్సిమం ఎంఆర్పికి మనకి అమ్ముతారు. సో ఇలా చూసుకుంటే వాళ్ళకి ఏంటంటే 3 రూపీస్ స్ట్రైట్గా ప్రాఫిట్ వస్తుంది. ఏంటి ఇదంతా బల్క్గా హోల్సేల్ మార్కెట్లో తీసుకోవడం వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నదన్నమాట. సో దీన్ని మనం ఇంకో విధంగా మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనొచ్చు. అయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన కీవర్డ్ ఉంటుంది. ఏంటది? మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ అనమాట. మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఓన్లీ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ ప్రైసెస్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. సో మనం ఏంటంటే ఇక్కడ ఫోకస్ చేయాల్సిన కీవర్డ్ అంటే గూడ్స్. సో మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ మాత్రమే మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వస్తాయి. కొంచెం ఇలాంటి క్వశ్చన్ మనకి అడగచ్చు. అయితే మనకి హోల్సేల్ మార్కెట్లో ప్రైసెస్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అంతా కూడా మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని అంటే 676. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి
దీంట్లో మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో దీంట్లో టోటల్ మనకి 555 ఆర్టికల్స్ ఉంటాయి. దీని వెయిటేజ్ అంతా 64.97. అలాగే మనకి ఫ్యూయల్ అండ్ పవర్ దీంట్లో మనకి 19 ఆర్టికల్స్ ఉంటాయి. దీని వెయిటేజ్ మనకి 14.91. అలాగే ప్రైమరీ ఆర్టికల్స్ 102 ఉన్నాయి. దీని వెయిటేజ్ అంతా 20.12. సో దీని కంపోజిషన్ ఏంటో క్లియర్గా మీకు కమింగ్ స్లైడ్స్లో మీకు నరేట్ చేస్తాను. అయితే ఇక్కడ మనం ఇంకో ఏరియా మీద మనం ఫోకస్ చేయాల్సింది. ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ గూడ్స్ ఒకటే తీసుకుంటాం. అంటే మనం దీంట్లో సర్వీసెస్ని కౌంట్ చేయకూడదు, అలాగే అన్ఆర్గనైజ్ సెక్టర్ని కూడా మనం కౌంట్ చేయకూడదు. ఇక్కడ అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటే సింపుల్ చెప్పాలంటే డైలీ లేబర్ అనమాట. లైక్ షాప్ కీపింగ్, పాన్ షాప్స్లో పనిచేస్తుంటే దాని నుంచి కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ రిక్షా పుల్లింగ్ ఇవన్నీ కూడా కొంత మనకి అవుట్పుట్కి సహకరిస్తున్నాయి. సో టోటల్గా చూసుకుంటే 35% మ్యానుఫ్యాక్చర్ అవుట్పుట్ మనకి కనిపిస్తుంది. కానీ ఇదేది కూడా మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మనకి రిఫ్లెక్ట్ అవ్వదు. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్ అడిగితే మ్యానుఫ్యాక్చర్ అవుట్పుట్ మనకి ఏ సెక్టర్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుందంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ అని మనం పెట్టాలి. సో ఇవన్నీ కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్కి మీకు ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా మీకు ముందే చెప్పాను. సో టోటల్గా చూసుకుంటే 35% మ్యానుఫ్యాక్చర్ అవుట్పుట్ మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో ఇది మనం ఫోకస్ చేయాల్సింది. నెక్స్ట్ ఏంటంటే సర్వీసెస్ అనమాట. సో ఎలాంటి సర్వీసెస్ కూడా మనం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో తీసుకోకూడదు. ఓన్లీ గూడ్స్ మాత్రమే మనం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో తీసుకుంటాం. ఇది ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా. నెక్స్ట్ చూసుకుంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఇక్కడ మీకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కూడా అంటాం అనమాట. అలాగే మనకి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏమంటాం, రీటైల్ కాబట్టి రీటైల్ ఇన్ఫ్లేషన్ అని మనం అంటాం. అయితే దీంట్లో మనకేంటి బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే సర్వీసెస్ ప్లస్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ని మనం సిపిఐలో తీసుకుంటాం. సో సింపుల్ చెప్పాలంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. దాంట్లో ఏంటంటే మనకి ఓన్లీ గూడ్స్ తీసుకుంటాం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో. దీంట్లో 2 గూడ్స్ అండ్ సర్వీస్ కూడా తీసుకుంటాం. దీంట్లో ఏంటి యావరేజ్ ప్రైస్ అంటే కన్స్యూమర్ గూడ్స్ అండ్ ప్రైసెస్ వరకు యావరేజ్ ప్రైస్ ఎస్టిమేషన్ అనేది కూడా మనకి సిపిఐలో చూస్తాం. అయితే మనకి ఇండియా ఏంటి పాపులేషన్ ఎక్కువ. సో పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇన్కమ్ లెవెల్స్ మనకు చాలా కనిపిస్తున్నాయి. లైక్ రిచ్ పీపుల్ ఉన్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, అలాగే పూర్ పీపుల్ ఉన్నారు. సో పూర్ పీపుల్ దాకా వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ తక్కువ కాబట్టి వాళ్ళ కన్జంప్షన్ లెవెల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే రిచ్ పీపుల్ ఏం చేస్తారు, వాటర్ బాటిల్ని కొనుక్కుంటారు. సో దీని ప్రైస్ అంతా 20 రూపీస్. అయితే పూర్ పర్సన్ తనకు దాహం వేస్తే ఏం చేస్తారు, ఒక వాటర్ ప్యాకెట్ కొనుక్కుంటాడు. సో దాని కాస్ట్ అంతా 1 రూపీ అనమాట. అంటే ఇక్కడే మనకి కన్జంప్షన్ లెవెల్స్ని ఒక రిఫరెన్స్ కింద తీసుకుంటే ఇక్కడ మనకి ఇన్కమ్ లెవెల్స్ బట్టి వాళ్ళ కన్జంప్షన్ లెవెల్ అనేది తేడా ఉంది. సేమ్ మనకి అదే వాటర్, కానీ వాళ్ళు వాటర్ బాటిల్ని ప్రిఫర్ చేస్తారు, వీళ్ళైతే వాటర్ ప్యాకెట్ని ప్రిఫర్ చేస్తారు. ఇలాగా మనకి చాలా వరకు డిఫరెన్సెస్ ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని టోటల్ 7 సిపిఐస్ని కింద కేటగరైజ్ చేస్తుంది అనమాట. అయితే ఇవేంటో చాలా డీటెయిల్గా చూద్దాం. అయితే ఇక్కడ మనకి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఏ ఉంటాయని కూడా, అంటే ఏ గ్రూప్స్ ఉన్నాయని మనకి ఇంపార్టెంట్. యాక్చువల్లీ వెయిట్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి కమింగ్ స్లైడ్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఐలో మనకి ఏంటంటే సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. ఇక్కడ మీకు ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని గుర్తుపెట్టుకోండి, మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి కమ్యూనిటీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా కమ్యూనిటీ బాస్కెట్లో ప్రైసెస్ ఎంత చేంజ్ అవుతున్నాయి అవన్నీ కూడా మనకి సిపిఐ ఫర్ ఐడబ్ల్యూలో మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ మనకి గ్రూప్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ గ్రూప్స్ మనకి ఏముంటాయంటే ఫుడ్, పాన్, సుపారీ అండ్ టొబాకో, ఫ్యూల్ అండ్ లైట్, హౌసింగ్, క్లాతింగ్ అండ్ ఫుట్వేర్, అలాగే మిస్లేనియస్. వీటికి సంబంధించిన డిఫరెంట్ వెయిట్స్ ఇవి మనకి ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ ఇవి మనకి కొంచెం ఎగ్జామ్లో అడ్డంగా ఉంది. అంటే డబ్ల్యూపీఏలో ఏ గ్రూప్స్ ఉంటాయి, అలాగే సిపిఐలో ఏ గ్రూప్స్ ఉంటాయి, ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏ అథారిటీ మనకి సిపిఐ ఫర్ ఐడబ్ల్యూ అనేది రిలీజ్ చేస్తుందో, కంపైల్ చేస్తుందంటే మనకి లేబర్ బ్యూరో. ఇది ఇంతకుముందు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో మనకి ఈ బిట్ అనేది వచ్చింది. సో డెఫినెట్గా దీని మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయాలి. ఇది ఎక్కడంటే షిమ్లా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అనమాట. అయితే దీని తర్వాత మెయిన్ పర్పస్ అంటే వేజ్ ఇండెక్సేషన్, అంటే శాలరీ ఫిక్సేషన్ కోసం మనం ఇది యూస్ చేస్తాం. మెయిన్గా ఏంటి గవర్నమెంట్ అండ్ ఆర్గనైజ్ సెక్టర్. అందుకే మీకు సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇండస్ట్రియల్ వర్కర్స్ అనుకుంటే వీళ్ళు శాలరీస్ అనేవి కూడా మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే సిపిఐ ఐడబ్ల్యూ. సో మెయిన్గా క్యాలిక్యులేషన్ ఆఫ్ డిఏ అండ్ పిఆర్సీ అనమాట. అంటే డిఏ అలవెన్స్ ఏదైతే 6 months ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అది ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే సిపిఐ ఐడబ్ల్యూ మీద బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే మనకి ఇంతకుముందు 7 పిఆర్సీ అనేది బయటికి వచ్చిందనమాట. సో ఇది దేని మీద బేస్ చేసి క్యాలిక్యులేట్ చేశారనే ఒక క్వశ్చన్ ఉంటే అది మనం ఏమని పెట్టాలి, సిపిఐ ఐడబ్ల్యూ. సో దీని తర్వాత బేస్ ఇయర్ కూడా మనకి ఇంపార్టెంట్. ఏంటి బేస్ ఇయర్ అంటే 2001. సో మెయిన్గా డిఏ అండ్ పిఆర్సీ క్యాలిక్యులేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దేని మీద బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకి సిపిఐ ఐడబ్ల్యూ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటి సిపిఐలో అంటే సిపిఐ ఫర్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్. సింపుల్గా చెప్పాలంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ అని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏంటి మన గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇక్కడ ఏంటి మనకి ప్రైవేట్ ఎంప్లాయీస్ అని జస్ట్ ఒక కీ డిఫరెన్స్ కింద గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. అందుకే ఇక్కడ ఆఫీస్ గోయర్స్ అనమాట. సో ఎవరైతే డైలీ లేబర్ మార్కెట్కి వెళ్ళి సంపాదించుకుంటారో వాళ్ళందరూ కూడా మనకి ప్రైవేట్ ఎంప్లాయీస్, వాళ్ళందరూ కూడా మనకి దీంట్లో రిఫ్లెక్ట్ అవుతారు. అయితే ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీ బాస్కెట్లో చేంజెస్ అని కూడా మనకి సిపిఐ
యుఎన్ఎంఈలో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇది ఎవరు కంపైల్ చేసి రిలీజ్ చేసేవారంటే సిఎస్4. అయితే దీనికి బేస్ ఇయర్ ఏంటి 1984-85. అదే మనకి ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే 2001. ఇక్కడ బేస్ ఇయర్ ఏంటి 1984-85. ఇక్కడ కూడా మనకి సిమిలర్ గ్రూప్సే మనకి కనిపిస్తాయి. కానీ దీంట్లో క్యాలిక్యులేషన్స్లో కొన్ని నెగిటివ్స్ ఉన్న వల్ల, డిప్లాయ్మెంట్ ఉన్న వల్ల దీని మీద మనం పెద్దగా స్ట్రెస్ పెట్టట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ క్యాలిక్యులేషన్ ఏంటి అంటే పర్పస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఉన్నాడు. ఈయన అంటే ఒక ఎయిర్లైన్ కంపెనీకి, ఒక ఫారెన్ ఎయిర్లైన్ కంపెనీకి ఇండియాలో వర్క్ చేస్తున్నాడు. సో తిన్న డిఏ దేని మీద బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ అవుతుందంటే మనకి సిపిఐ యుఎన్ఎంఈ. అదే మనకి ఇక్కడ చూపించాలన్నమాట. ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ డిఏ ఆఫ్ ఎంప్లాయ్ ఆఫ్ సమ్ ఫారిన్ కంపెనీ. ఇక్కడ ఏంటంటే ఒక ఎయిర్లైన్ కంపెనీని ఒక రిఫరెన్స్ కింద తీసుకుంది. దీన్ని ఒక ఫారిన్ కంపెనీ అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ ఎంప్లాయీ తాలూకా డిఏ క్యాలిక్యులేషన్కి మనం సిపిఐ యుఎన్ఎంఈని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మెయిన్గా ఇది క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్కి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి క్యాపిటల్ గెయిన్ ఏంటి. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇల్లుని ఒక 10 lakhsకి కొన్నారు ఎప్పుడు 2012లో. అయితే ప్రెసెంట్ 2016లో దీని కాస్ట్ ఎంత అయింది, 15 lakhs అయింది. సో అంటే మీకు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మీరు అమ్ముతున్నారు కాబట్టి మీకు ఇక్కడ స్ట్రైట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 5 lakhs. సో మీరు పెట్టిన క్యాపిటల్ అంటే 10 లక్షల మీద ఇన్వెస్ట్ చేసిన దాని మీద మీరు 5 lakhs అనేది గెయిన్ చేశారు. సో ఇది మనకి సిపిఐ యుఎన్ఎంఈలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పరంగా ఈ క్యాపిటల్ గెయిన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఒక మెయిన్ కీవర్డ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జీడిపి డిఫ్లేటర్. దీని గురించి మీకు లాస్ట్ సైడ్లో చెప్తాను. సో ప్రస్తుతానికి ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. సో జీడిపి డిఫ్లేటర్గా కూడా మనకి మెజర్మెంట్స్కి కోసం మనకి ఈ సిపిఐ యుఎన్ఎంఈని తీసుకుంటారు. అయితే ఏ అథారిటీ దీన్ని మొత్తం కంపైల్ చేసి రిలీజ్ చేస్తుందంటే సిఎస్4. ఇదేంటి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వస్తుంది. సో మొత్తం ఈ సిపిఐ యుఎన్ఎంఈలో మనకి మెయిన్గా 3 కీవర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే డిఏ ఆఫ్ ఫారిన్ కంపెనీ, అంటే ఒక ఫారిన్ ఎంప్లాయ్ కంపెనీ దగ్గర ఎంప్లాయ్ వర్కింగ్ ఇన్ ఇండియా, ఆయన డిఏ క్యాలిక్యులేట్ చేయడం కోసం. అలాగే ఇంకోటి ఏంటి జీడిపి డిఫ్లేటర్, అలాగే ఇంకోటి క్యాపిటల్ గెయిన్. సో ఈ 3 కీవర్డ్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో మనకి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే సిపిఎఫ్ రూరల్ అండ్ అగ్రికల్చర్ ర్యాబర్స్. ఇక్కడ యాక్చువల్గా థర్డ్ వన్ ఏంటంటే ఇది ఒక సబ్సెట్ అనమాట. అంటే సిపిఐ ఫర్ అగ్రికల్చర్ ర్యాబర్స్ అనేది సబ్సెట్ ఆఫ్ సిపిఐ ఫర్ రూరల్ ర్యాబర్స్. సో ఈ రెండు కూడా ఒకే దాంట్లో మనం తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మెయిన్గా విలేజెస్లో ర్యాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరగతి కమ్యూనిటీ బాస్కెట్ని ఇక్కడ చికెన్స్ అని కూడా ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడంటే అగ్రికల్చర్ ర్యాబర్స్, అలాగే ర్యాబర్స్ ఆఫ్ విలేజ్ అండ్ కాటన్ ఇండస్ట్రీస్, వీళ్ళ తాలూకా కమ్యూనిటీ వైజ్ తాలూకా ప్రైసెస్ అన్ని కూడా మనకి ఆ చేంజెస్ అన్ని కూడా ఇక్కడ మనకి సిపిఐ ఏలో రిఫ్లెక్ట్ అవుతాయి. అయితే ఇక్కడ దీనికి బేస్ ఇయర్ అంటే 1986-87. ఎందుకు ఉంది ఏంటంటే 1984-85 చూస్తే ఏంటది సిపిఐ యుఎన్ఎంఈ. సో ఆ తర్వాత నంబర్స్ని మనం తీసుకుంటే సిపిఐ ఏలో వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్గా దీని పర్పస్ ఏంటంటే అగ్రికల్చర్ ర్యాబర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాలూకా మినిమం వేజెస్ రివైజ్ చేయడం కోసం ఈ సిపిఐని యూజ్ చేస్తారన్నమాట. అంటే సిపిఐ ఏని బేస్ చేసుకుంటూ అగ్రికల్చర్ ర్యాబర్స్ తాలూకా మినిమం వేజెస్ అనేది రివిజన్ అనేది జరుగుతుంది. అయితే ఏ అథారిటీ వీటిని కంపైల్ చేస్తుందంటే లేబర్ బ్యూరో. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద మనం తీసుకుంటాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి, మినిమం వేజెస్ ఫర్ అగ్రికల్చర్ ర్యాబర్స్. సో సిపిఐ ఏల్ అనేది అలాగే మనకి హెల్ప్ అవుతుంది. అయితే ఈ 4 కూడా అంటే సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, యుఎన్ఎంఈ, అగ్రికల్చర్ ర్యాబర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎంప్లాయీస్, ఓన్లీ ఎంప్లాయీస్ మీద మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది, వేరే పార్ట్ ఆఫ్ పాపులేషన్ మనకి మొత్తం కవర్ చేయట్లేదు. అందుకే ఎక్స్ట్రా 3 సిపిఐస్ని మనం పెట్టుకున్నాం. అవేంటంటే సిపిఐ రూరల్, సిపిఐ అర్బన్, సిపిఐ కంబైన్ అంటే రూరల్ ప్లస్ అర్బన్. దీంట్లో ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ 3 ఇండిసెస్ని కంపైల్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 2010. సో దీంట్లో ఏవే గ్రూప్స్ అంటే ఇవి. అయితే ఇక్కడ మనకి ఈ వెయిట్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ ఈ గ్రూప్స్ మాత్రమే ఇంపార్టెంట్. దీని కంపోజిషన్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో చూసుకుంటే మనకి చాలా వరకు వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటి దీంట్లో ఏమున్నాయంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్, ఫ్యూయల్ అండ్ పవర్, ప్రైమరీ ఆర్టికల్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఫుడ్ అండ్ బెవరేజెస్, హౌసింగ్, ఫ్యూయల్ అండ్ రైట్, క్లాతింగ్ అండ్ ఫుట్వేర్, పాన్ టొబాకో అండ్ ఇంటాక్సికెంట్స్. సో ఇది మనం బేసిక్ డిఫరెన్సెస్ మనం ఐడెంటిఫై చేయాల్సింది గ్రూప్స్లో. అయితే ఇక్కడ ఫస్ట్ మనం కంపోజిషన్ ఆఫ్ డబ్ల్యూపీహెచ్ ఉన్నాం. దీంట్లో మనకి ఏంటంటే మీకు ఇక్కడ చెప్పినట్టు ప్రైమరీ ఆర్టికల్స్. ఇక్కడ ప్రైమరీ ఆర్టికల్స్ అంటే బోత్ ఫుడ్ ఆర్టికల్స్ అండ్ నాన్ ఫుడ్ ఆర్టికల్స్. ఇక్కడ ఫుడ్ ఆర్టికల్స్లో మనకి ఏంటి సీరియల్స్, మీట్, ఫిష్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి అనమాట. సో టోటల్ చూసుకుంటే దీని వెయిటేజ్ అంతా 12%. అలాగే నాన్ ఫుడ్ ఆర్టికల్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి డైలీ బేసిక్ నీడ్స్ మన ఫుడ్కి ఏదైతే అవసరమో అవి తీసుకుంటున్నాం. అలాగే కాటన్, జూట్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా మనకి డైలీ
పర్పస్ కోసం మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ అని పెట్టారనమాట. సో ఇవి ప్రైమరీ ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే ఫ్యూయల్ అండ్ పవర్. సో మెయిన్గా మనం ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తాం, అలాగే మినరల్ ఆయిల్స్ యూజ్ చేస్తాం, అలాగే ఎల్పిజి అంటే సిలిండర్కి మనం యూజ్ చేస్తాం, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ కూడా మనకి ఫ్యూయల్ అండ్ పవర్లోకి వస్తాయి. సో దీని వెయిటేజ్ ఎంతంటే 14.9%. నెక్స్ట్ ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్. దీంట్లో మనకి వెయిటేజ్ ఏంటంటే 64.9%. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ మనకి డైరెక్ట్గా డబ్ల్యూపీఏ రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి దీనికి వెయిటేజ్ ఎక్కువ. సో ఇది కీ డిఫరెన్సెస్ మనం ఐడెంటిఫై చేయాల్సింది. దీంట్లో మనకి టోటల్ కెమికల్ ప్రొడక్ట్స్, అలాగే మిషనరీ, ఫుడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్లో వస్తాయి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇక్కడ ఫ్యూయల్ అండ్ పవర్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెట్రోల్, డీజిల్ ఏంటి ఇవన్నీ కంప్లీట్ వోల్టైల్ ప్రైసెస్ అనమాట. అంటే ఫుడ్ నెక్స్ట్ ఫ్యూయల్ కూడా ఈ రెండు ఏంటంటే వాలటిలిటీ ఎక్కువ. అంటే ప్రైసెస్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అంటే సడన్గా ఇప్పుడు ఏమైనా పెట్రోల్ అనేది పెరిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ అయిందనుకోండి, అప్పుడు మన పరిస్థితి అంటే ఆటోమేటిక్గా ఫుడ్ మీద వాటి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ కోసం మనకి పెట్రోల్ అండ్ డీజిల్ వాడతాం కాబట్టి ఇండైరెక్ట్గా మనకి అంటే సిపిఐ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఆటోమేటిక్గా ఫుడ్ ఐటమ్స్ మీద ప్రైసెస్ కూడా మనకి పెరిగిపోతాయి అన్నమాట. అంటే ఇండైరెక్ట్గా మనకి డబ్ల్యూపీఐకి, సిపిఐకి లింక్ ఉందని మనకి తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి కంపోజిషన్ ఆఫ్ సిపిఐ. సో టోటల్గా ఇంతకుముందు 3 సెగ్మెంట్స్ మీద మనం ఫోకస్ చేస్తాం. అది మీకు చెప్పాను, టోటల్ 4 సిపిఐస్లో మనకి ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ అండ్ రూరల్ వర్కర్స్ అని. అయితే దాన్ని చేంజ్ చేస్తూ ఇప్పుడు ఏం చేశారు, అర్బన్ హౌస్ హోల్డ్, రూరల్ హౌస్ హోల్డ్ అని సింపుల్గా పెట్టేశారు. ఇది మనకి సిపిఐ లింక్ చేశారు. ఇక్కడ అర్బన్ హౌస్ హోల్డ్ అంటే మనకి సెమీ అర్బన్, నెక్స్ట్ అర్బన్ ఏరియాస్ అంటే మెట్రోస్లో ఎవరైతే డైలీ మన ఇంట్లో ఏదైతే సరుకులు వాడతారో అవన్నీ కూడా అర్బన్ హౌస్ హోల్డ్. అలాగే రూరల్ హౌస్ హోల్డ్ అంటే పల్లెటూరు ఏవైతే డైలీ యాక్టివిటీస్ కోసం వాడతారో వాళ్ళని మనం రూరల్ హౌస్ హోల్డ్ అంటాం అనమాట. సో మెయిన్గా ఏంటంటే అర్బన్ ఇండియా, రూరల్ ఇండియా సింపుల్గా వాళ్ళ షాపింగ్ బాస్కెట్ని డిఫరెంట్గా లింక్ చేస్తూ వీళ్ళు పెట్టారనమాట. సో ఇది మెయిన్ ఇక్కడ ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ న్యూ సిపిఐలో మనకి 5 సబ్ గ్రూప్స్ ఇవి ఆల్రెడీ మీకు చెప్పాను. అయితే వెయిటేజ్ అనేవి అర్బన్ బాస్కెట్కి, రూరల్ బాస్కెట్కి చాలా వరకు తేడా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ రూరల్ బాస్కెట్ చూసుకుంటే మనకి ఎక్కువ వీళ్ళేంటే పల్సెస్, అలాగే మీట్, ఫిష్ ఇవన్నీ వాడతారు. అర్బన్ బాస్కెట్లో వీళ్ళంటే టోటల్గా డిఫరెంట్, కొంచెం హైయర్ స్టాండ్స్ ఉన్న బాస్కెట్స్ వీళ్ళు వాడతారు, అంటే కమ్యూనిటీస్ వీళ్ళు వాడతారు. అందుకే అర్బన్ బాస్కెట్కి కొంచెం ఎక్స్ట్రా వెయిటేజ్ ఉంటుంది. ఎస్పెషలీ హౌసింగ్ రిలేటెడ్ ఐటమ్స్కి అర్బన్ బాస్కెట్కి ఎక్స్ట్రా వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా మనకి సిపిఐ ఏంటంటే ఇండివిజువల్ డైలీ ఎక్స్పెండిచర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ లేస్తే పేస్ట్తో స్టార్ట్ చేస్తాం, అలాగే నెక్స్ట్ సోప్, అలాగే ఫుడ్, అలాగే ఆఫీస్కి వెళ్ళడానికి పెట్రోల్, ఇవన్నీ అంటే మనకి డైలీ ఎక్స్పెండిచర్. ఈ డైలీ ఎక్స్పెండిచర్ అంతా కూడా మనకి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, సిపిఐలో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది ఒక కీ పాయింట్ మనం ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ ఈ మధ్యన ఇది ఎకనామిక్ సర్వే నుంచి డైరెక్ట్గా తీసింది. ఇక్కడ మనకి ఎకనామిక్ సర్వేలో మనకి ఏమి ఇచ్చారంటే ఈ గ్రాఫ్ ఇచ్చారనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే డబ్ల్యూపీఏ తాలూకా లైన్ చూసుకుంటే మనకి కంప్లీట్గా నెగిటివ్ ట్రెండ్స్లో నడుస్తుంది. అలాగే సిపిఐ చూసుకుంటే మనకి పాజిటివ్లో ఉంది. అంటే ఇక్కడ మీకు చూసుకుంటే చాలా వరకు మనకి గ్యాప్ కనిపిస్తుంది. సో మనకి ఇలాంటి ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు డబ్ల్యూపీఐకిను సిపిఐకి గ్యాప్ ఎక్కువ ఉంది, ఎందుకు అంత డిఫరెన్స్ ఉందని ఒక క్వశ్చన్ అడిగితే మనం ఏం చేయాలి? అప్పుడు మనకేంటి ఇక్కడ అనాలిసిస్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే డిఫరెన్స్ ఇన్ బేస్ ఇయర్స్. ఇక్కడ మీరు డబ్ల్యూపీఐ తాలూకా బేస్ ఇయర్ తీసుకుంటే మనకేముంది 2004 ఉంది. అలాగే సిపిఐ తాలూకా బేస్ ఇయర్ తీసుకుంటే ఇక్కడ 2012 ఉంది. అంటే ఇక్కడ మనకి 8 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది మనకి బేస్ ఇయర్స్లో. అలాగే ఫుడ్ ఐటమ్స్ అలొకేషన్ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో డిఫరెంట్గా ఉంటుంది, అలాగే సిపిఐలో డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ తాలూకా వెయిటేజెస్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి హోల్సేల్లో ఎంత ఉందంటే 24.3% అనుకుంటా. అలాగే సిపిఐలో చూసుకుంటే టోటల్గా మనకి 45.9% లాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే మీకు చాలా వరకు ఫుడ్ ఐటమ్స్లో మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక మెయిన్ కీ ఏరియా మనం ఫోకస్ చేయాల్సింది. నెక్స్ట్ అంటే ఈ డిఫరెన్స్ ఇన్ బాస్కెట్ ఆఫ్ కమ్యూనిటీస్. సో ఇక్కడ మీకు చెప్పినట్టు బాస్కెట్ ఆఫ్ కమ్యూనిటీస్లో ఇది కూడా ఒక పార్టే. అలాగే దీంట్లో మనకి చాలా వరకు ఇంటర్నల్గా కొన్ని లింక్స్ మనకు కనిపిస్తున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైనా ఒక కరువు లాంటిది వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటి మనకి డ్రాట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. డ్రాట్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మనకి ఫుడ్ ఐటమ్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా పడిపోతుంది. అలాగే ఇప్పుడు ఏదైనా ఎల్‌నినో వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మనకి ఏంటి ఫుడ్ ప్రొడక్షన్ పడిపోతుంది. అలాగే మనకి ఏమైనా మాన్సూన్ ఎఫెక్ట్ ఏమైనా కనిపించింది అనుకోండి, లైక్ సైక్లోన్ ఏదో వచ్చినా సరే అప్పుడు కూడా మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది పడిపోతుంది. అంటే ఓవరాల్ చూసుకుంటే ఎక్కడ మనకి ఎక్కువ ఫోకస్ అవుతుందంటే ఏరియా అండర్ కల్టివేషన్ అంట. అంటే కల్టివేటెడ్ ఏరియా మీద మనకి తక్కువైపోతుంది. అంటే డిఫరెంట్ క్లైమాటిక్ చేంజెస్ వల్ల మనకేంటి కల్టివేటెడ్ ఏరియాల తాలూకా ప్రొడక్షన్ అనేది పడిపోతుంది. సో దీనివల్ల అంటే పల్సెస్ తాలూకా ప్రైసెస్ కానీ, ఆయిల్ సీడ్స్ తాలూకా
ప్రైసెస్ కానీ ఇవన్నీ అంటే పెరిగిపోతాయి. అంటే ఫుడ్ ఐటమ్స్ యొక్క ప్రైసెస్ అన్నీ కూడా మనకి పెరిగిపోతాయి అన్నమాట. సో ఇలాగా మనకి ఇండైరెక్ట్గా కూడా మనకి లింక్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఇది మనకు ఒక బేసిక్ ఐడియా మనం చూసుకోవాల్సింది. నెక్స్ట్ డిక్లైన్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. అయితే ఇక్కడ క్రూడ్ ఆయిల్ అనేది మనకి ఏంటంటే మెయిన్గా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ క్రూడ్ ఆయిల్ చూసుకుంటే ఇక్కడ మనకి WPAలో దీనికి 40% వెయిటేజ్ ఉంది. అలాగే CPAలో మనకి ఎంత వస్తుందంటే 70% వెయిటేజ్ వస్తుంది. అయితే ఈ 40% వెయిటేజ్ అంటే మనకి ఎక్కువ మనకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా మనకి WPAలో వస్తాయి. అదే 70% ఇక్కడ CPA 70% ఉన్నా సరే మనకి ఇక్కడ డైలీ మనం ఏది వాడతాం, ఎలక్ట్రిసిటీ వాడతాం. అలాగే మనకి పర్టికులర్ చూసుకుంటే ఫైర్వుడ్ అనేది యూస్ చేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. కానీ దీని ఎఫెక్ట్ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ డిక్లైన్ అవుతున్నా సరే దానివల్ల కూడా మనకి WPA, CPAలో కూడా మనకి డిఫరెన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. సో ఇలాగా మనకి క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైసెస్ కూడా మనకి WPA, CPAలో డిఫరెన్సెస్ మీద మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఇదంతా గ్లోబల్గా జరుగుతుంది కాబట్టి గ్లోబల్ కమోడిటీ ప్రైసెస్ అన్ని కూడా మనకి ఏంటంటే WPAలోకి వచ్చేస్తున్నాయి అనమాట. సో దీనికి కూడా ఒక రిలేటెడ్ కాన్సెప్ట్ ఉంటుంది, కోర్ ఇన్ఫ్లేషన్ అనేది మీకు కమింగ్ స్లైడ్స్లో మీకు చెప్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఈ టేబుల్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్నిసార్లు మనకి ఇండెక్సెస్ ఎవరెవరు క్యాలిక్యులేట్ చేస్తారు దాని మీద బేసిక్ రెంట్ ఇలాంటి కూడా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడడానికి అవకాశం ఉంది. అందుకని వీటిని కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మీకు చెప్పాను హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎప్పుడు బేసిక్ అంటే 2004. దీన్ని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎకనామిక్ అడ్వైజర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీ. నెక్స్ట్ CPAని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, CS4. దీని బేస్ ఇయర్ ఎంత 2012. ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, CS4. దీని బేస్ ఇయర్ ఎంత 2004. సో ఇక్కడ ఏంటి మనం ఐడెంటిఫై చేయాల్సిన WPA అండ్ IIP తాలూకా బేస్ ఇయర్ సేమ్, కానీ క్యాలిక్యులేట్ చేసిన వాళ్ళు డిఫరెన్స్ ఉంది. అలాగే GDP ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే CS4. దీని బేస్ ఇయర్ ఏంటి 2011. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్, ఇది మీరు కంపల్సరీ బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇవి మనకి ఎకనమిక్ సర్వేలో ఉన్న కొన్ని కీ పాయింట్స్ అనమాట. సో దీని నుంచి డైరెక్ట్గా మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అందుకని ఈ కీ పాయింట్స్ అన్ని కూడా మీతో షేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఇంకో పేరు ఏంటని చెప్పాను, WPA. అలాగే రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే CPI అని చెప్పాను. అయితే ఇక్కడ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే దేని మీద బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తానంటే CPI కంబైన్ సిరీస్. ఇక్కడ కంబైన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను రూరల్ ప్లస్ అర్బన్. సో ఇదొక కీ పాయింట్ మనం ఫోకస్ చేయాల్సింది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాను మనకి ఎగ్జామ్లో అడిగితే అదేంటది CPI కంబైన్ సిరీస్. సో ఇది మనం ఫోకస్ చేయాల్సింది. నెక్స్ట్ ఇప్పుడేంటే CPI అనేది బేస్ ఇయర్ ఏంటి 2012 కింద తీసుకుంటున్నాం. సో దీన్ని ఒక మెజర్ ఆఫ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది అంతా కూడా RBI ట్రాక్ చేసి మానిటరీ పాలసీ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో ఎకనామిక్ సర్వేలో ఇంకో కీ పాయింట్ ఏంటంటే డిక్లైన్ ఇన్ CPI కోర్ ఇన్ఫ్లేషన్. ఈ కోర్ ఇన్ఫ్లేషన్ సంబంధించిన బేసిక్ థింగ్స్ అంతా కూడా మీకు కమింగ్ స్లైడ్స్లో చెప్తాను. అయితే ఇది దేనివల్ల డిక్లైన్ అయిందంటే దీనికి రీజన్స్ ఇచ్చారనమాట. సో ఇన్ఫ్లేషన్ ఆఫ్ హౌసింగ్ అంటే రెంట్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ అండ్ అదర్ సర్వీసెస్. సో దీనివల్ల దీంట్లో డిక్లైన్ అవడం వల్ల టోటల్గా మనకి డిక్లైన్ CPI కోర్ ఇన్ఫ్లేషన్ మనకి కనిపించింది. సో ఇది కూడా మనకి కొన్నిసార్లు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి అడుగుతారు. అప్పుడు మనం ఏంటంటే ఈ పాయింట్స్ని మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అంటే రెంట్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, వేరే సర్వీసెస్. నెక్స్ట్ ఏంటి మెయిన్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ CPI ఫ్యూయల్ అండ్ రైట్ ఇన్ఫ్లేషన్. దీంట్లో ఏంటంటే మనకి కరెంట్ ఇయర్లో ఏవి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయంటే మనకి దీంట్లో 3 ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఫైర్వుడ్ అండ్ చిప్స్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, డంక్ కేక్. ఇక్కడ మీకు ఏంటంటే CPIలో ఇవన్నీ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను దీనికి 70% వెయిటేజ్ ఉంది. అదే మనకి WPIలో ఏంటంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ LPG, కెరోసిన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇక్కడ చూసుకోవాలి. దీనికి ఏవేవి ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ మనం చూసుకోవాలి. అంటే WPIలో ఏమున్నాయి, CPIలో ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనకి ఏ కేటగిరీస్లో వస్తున్నాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రస్తుతానికి ఎకనామిక్ సర్వేలో మనకి ఏం ఇచ్చారంటే ఎక్కువ ఏ కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే CPI ఫ్యూయల్ అండ్ రైట్ ఇన్ఫ్లేషన్కి మనకి ఫైర్వుడ్ అండ్ చిప్స్, ఎలక్ట్రిసిటీ అండ్ డంక్ కేక్. ఇవి మనకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి కోర్ ఇన్ఫ్లేషన్. మీకు చెప్పాను కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఇవి ఏంటంటే ఎనర్జీ అండ్ ఫుడ్ ఐటమ్స్తో లింక్ అయి ఉంటాయి. ఇదేంటి ఎక్కువ వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెట్రోల్, డీజిల్ చూసుకుంటే ఇప్పుడు ఏదైనా సరే ఆయిల్ సప్లై షాక్ లాంటిది ఏమైనా వచ్చింది అనుకోండి, ఆయిల్ సప్లై షాక్. సో ఇక్కడ మనకి ఆయిల్ సప్లై షాక్ లాంటివి ఏమైనా వస్తే మనకేంటే సడన్గా ప్రైసెస్ అనేవి చేంజ్ అయిపోతాయి. కొంచెం రెండు పంప్స్ ఇలాగా క్లోజ్ చేసుకునే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఇలాంటివి కూడా మనకి పాస్ట్లో చాలా కనిపించాయి. అంటే ఇక్కడ ఏంటంటే పెట్రోల్, డీజిల్ దాకా ప్రైసెస్ అనేవి సడన్గా పెరిగిపోతాయి అనమాట. సో అలాగే సప్లై అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే బళ్ళన్నీ తోసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ ఐటమ్స్ మీకు చెప్పినట్టు కొంచెం కరువు వచ్చినా సరే లేకపోతే ప్లాంట్ డిసీజ్ వచ్చినా సరే అల్టిమేట్గా మనకి ఏంటంటే ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏంటి కంప్లీట్ వాలటైల్ ప్రైసెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో ఫుడ్ అండ్
ఎనర్జీ అంటే ఫ్యూయల్ అనుకోండి. ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఏంటంటే మనకి ఎప్పుడు హెచ్చు తగ్గులు మనకు కనిపిస్తాయి. సో కంప్లీట్ వాటర్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకని చెప్పి ఈ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఈ రెండు కూడా మనకి ఎక్స్క్లూడ్ చేసుకుంటాం. అయితే మనకి ఫ్యూయల్లో కూడా చాలా సార్లు క్రైసిస్ కనిపిస్తుంది. లైక్ గల్ఫ్ వార్ అప్పుడు, లేకపోతే ఇన్వేషన్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అప్పుడు, ఇలాంటప్పుడు కూడా మనకి కంప్లీట్ సప్లై షాక్ లాంటివి కనిపించామంట. సో ఇవన్నీ కూడా మనకి దేంట్లో వస్తాయంటే కోర్ ఇన్ఫ్లేషన్. మెయిన్గా దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్ ఏంటి, ఫుడ్ అండ్ ఫ్యూయల్. నెక్స్ట్ ఇక్కడ మనకి సిఎఫ్పిఐ అని ఇచ్చారు మనకి ఎకనామిక్ సర్వేలో. సిఎఫ్పిఐ అంటే సింపుల్గా చెప్పాలంటే కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. సో దీంట్లో మనకి ఏమేమి వస్తాయంటే మనకి సీరియల్స్, అలాగే పల్సెస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిల్క్ ఇండెక్స్, మీట్ అండ్ ఫిష్, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే అర్బన్ సిపిఐ బాస్కెట్, ఇది మనకి ఎకనామిక్ సర్వేలో ఏమి ఇచ్చారంటే అర్బన్ సిపిఐ బాస్కెట్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ లోవర్ ఇన్ఫ్లేషన్ కంపేర్డ్ టు రూరల్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ బేస్డ్ బాస్కెట్ అనమాట. సో ఇదొకటి మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అర్బన్ సిపిఐ బాస్కెట్కి ఆ లో లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మనకి రిఫ్లెక్ట్ అవుతుందని. ఎందుకంటే కన్జంప్షన్ లెవెల్ వేరే ఉంటుంది కాబట్టి, అలాగే ఇన్కమ్ లెవెల్స్ వేరే కాబట్టి దీంట్లో కూడా మనకి ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ కనిపిస్తుంది. కాబట్టి మీకు రీజన్స్ అన్ని కూడా ముందు స్లైడ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ రూరల్ బాస్కెట్ ఆఫ్ సిపిఐలో మనకి ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇచ్చారంటే సీరియల్స్, వెజిటబుల్స్, మీట్, ఫిష్, పల్సెస్, ఇవి కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. సో రూరల్ బాస్కెట్ ఆఫ్ సిపిఐలో మనకి ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇస్తున్నారంటే వీటికి అని చెప్పి కొంచెం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో అడగనుంది కాబట్టి ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక 10 స్టేట్స్ అనేవి 71%కి కాంట్రిబ్యూట్ చేసినాయి సిపిఐ ఇన్ఫ్లేషన్కి. సో ఇదేంటంటే కంబైన్ సిరీస్ అంటే రూరల్ ప్లస్ అర్బన్. అయితే దీంట్లో ఈ 71% కాంట్రిబ్యూషన్లో కొన్ని స్టేట్స్ మనకి ఎక్కువ వెయిటేజ్ మనకి కనిపించాయి, అంటే ఎక్కువ రిఫ్లెక్షన్ మనకి కనిపించాయి కంబైన్ బాస్కెట్లో. వాటిలో మెయిన్ కాంట్రిబ్యూషన్ దేని నుంచి వచ్చిందంటే తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్. సో ఇవి కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎంత మీకు కనిపిస్తుంది అంటే 71% అనమాట. సో ఇదంతా కూడా మనకేంటి సిపిఐ ఇన్ఫ్లేషన్ కరెంట్ ఇయర్కి 71% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఈ 10 స్టేట్స్. సో దీంట్లో మనకేంటి తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ అనేవి ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు డబ్ల్యూపీఏ సిరీస్ అంటే మనకి మీకు చెప్పినట్టు మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్. సో ఇక్కడంతా ప్రొడక్షన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ లెవెల్ అలాగే బల్క్ ట్రాన్సాక్షన్ ప్రైసెస్, ప్రొడ్యూసర్ లెవెల్ బల్క్ ట్రాన్సాక్షన్ ప్రైస్ మీద ఎక్కువ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా ఈ వెయిట్స్ అన్ని కూడా మనకి టోటల్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటే డిఫరెంట్ సెక్టర్స్ మనకి ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్ మీకు తెలుసు, వీటన్నిటి మీద మనకి డబ్ల్యూపీఏ సిరీస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే గూడ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఇక్కడ సిపిఐ బాస్కెట్ అనేది మీకు ఏంటి డైలీ ఎక్స్పెండిచర్, ఇండివిజువల్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ మీద డిపెండ్ అవుతుంది. సో వీటి మీద కూడా మనకి రిఫ్లెక్షన్ అంటే ఇన్ఫ్లేషన్ అనేది రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. సో ఇదంతా ఏంటి రిటైల్ లెవెల్ అంటే మనం ఎంత పే చేస్తున్నాం, మీకు చెప్పినట్టు వాటర్ బాటిల్కి మనం 20 రూపీస్ పే చేస్తున్నాం. సో ఇది కూడా మనకి డైలీ ఎక్స్పెన్సెస్ ఒక పార్ట్ కాబట్టి ఇదంతా కూడా మనకి సిపిఐ బాస్కెట్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ గ్లోబల్ ఇన్ఫ్లేషన్. సో ఇది మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి బేట్స్. గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే ఐఎంఎఫ్. సో ఈ రిపోర్ట్ని గ్లోబల్ ఇన్ఫ్లేషన్ మనకి ఐఎంఎఫ్ ఇస్తుంది. అలాగే ఇదొక అబ్రివేషన్ మనకి కనిపించింది ఎకనామిక్ సర్వేలో ఈఎండిఈ అంటే ఎమర్జింగ్ మార్కెట్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్. అలాగే మనకి రైజింగ్ ఇన్ఫ్లేషన్ అంటే కొన్ని సంవత్సరాలుగా మనకి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. ఏ కారణాల వల్ల అంటే హై రూరల్ వేజెస్, హై లెవెల్స్ ఆఫ్ ఎంఎస్పి, అలాగే రైస్ ఇన్ ఇన్పుట్ కాస్ట్. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో కాబట్టి మీకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ జీడిపి డిఫ్లేటర్, ఇది మనకి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జీడిపి డిఫ్లేటర్. ఇక్కడ ఏంటంటే సిపిఐకి డబ్ల్యూపీకి కొంచెం ఇది బ్రాడ్ కాన్సెప్ట్. అయితే దీన్ని దేని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారంటే ప్రైమరీ ప్రైస్ ఇండిసెస్ అంటే ప్రైమరీ ఆర్టికల్స్ మీద బేస్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రైమరీ ఆర్టికల్స్ అంటే ఫుడ్ ఆర్టికల్స్ లైక్ పల్సెస్, వెజిటబుల్స్, మీట్, ఇలాంటివన్నీ కూడా. అయితే దీంట్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ జీడిపి. సో జీడిపి దాకా ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా మీకు నేషనల్ ఇన్కమ్లో చెప్పాను. వీటిని ఏం చేస్తారంటే డిఫ్లేట్ చేస్తారన్నమాట. సో సడన్గా వీటి తాలూకా కాంపోనెంట్స్ సడన్గా తగ్గిస్తారు. దేన్ని బేస్ చేసుకుంటే కరెంట్ ప్రైస్. ఎందుకంటే వాల్యూమ్ ఎస్టిమేషన్ కోసం, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ అయ్యో దానికి ఎగ్జాక్ట్ ఫిగర్ తెలుసుకోవడం కోసం వీళ్ళు ఏంటంటే ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ జీడిపిని డిఫ్లేట్ చేస్తారు. దేని మీద బేస్ చేసుకోవాలంటే కరెంట్ ప్రైజెస్. సో ఇది మనకి ఫోకస్ చేయాల్సిన కీవర్డ్. అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ లేకపోతే డిమాండ్ సైడ్ నుంచి కానీ ఈ కరెంట్ ప్రైజెస్ని బేస్ చేసుకుంటూ ఒక ఇండివిజువల్ కాంపోనెంట్ లేకపోతే కొన్ని ఇండివిజువల్ కాంపోనెంట్స్ని వీళ్ళు ఏంటంటే తగ్గిస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఎంత వాల్యూమ్ ప్రొడ్యూస్ అయిందో మనకి ఈ జీడిపి డిఫ్లేటర్లో మనకి తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ దీనికి బేసిక్గా ఫార్ములా పరంగా చెప్పాలంటే రేషియో ఆఫ్ ఎస్టిమేటెడ్ కరెంట్ ప్రైస్ టు ద వన్ ఎట్ కాన్స్టెంట్ ప్రైస్. ఎందుకు కాన్స్టెంట్ ప్రైస్ కరెంట్ ప్రైస్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ ప్రైస్ మనకి ఏంటి బేస్ ఇయర్ని తీసుకుంటాం, అలాగే కరెంట్ ప్రైస్ అంటే ఇప్పుడు ఇయర్ని తీసుకుంటాం. సో దీనివల్ల ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది మనకి జీడిపి డిఫ్లేటర్లో డైరెక్ట్గా తెలుస్తుంది. అయితే ఫార్ములా ప్రకారం వస్తుంది జీడిపి డిఫ్లేటర్ ఈక్వల్ టు నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100%. ఇక్కడ నామినల్ జీడిపి అంటే ప్రెసెంట్ అనమాట. అంటే ఎంత అమౌంట్ స్పెండ్ చేసాం మనకి జీడిపి మీద అనేది మనకి నామినల్ జీడిపిలో తెస్తుంది. సో రియల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది తగ్గింది అనేది మనకి రియల్ జీడిపి నుంచి ఎంత పెరుగుతుంది తగ్గుతుంది డైరెక్ట్గా మనకి తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే
ఆ నామినల్ జీడిపి తాలూకా వాల్యూని రియల్ జీడిపి అనేది కరెక్ట్ చేస్తుంది. సో ఇది మనం ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నమాట. అయితే ఇక్కడ జీడిపి డిఫ్లేటర్లో మీకు ఏంటంటే ఎంతవరకు అంటే మన జియోగ్రఫికల్ లొకేషన్ అంటే మన కంట్రీలో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి డొమెస్టికల్గా వాటి ప్రైసెస్ని కూడా మనకి ఇక్కడ జీడిపి డిఫ్లేటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ తాలూకా ప్రైసెస్ అన్ని కూడా మనకి జీడిపి డిఫ్లేటర్లో వస్తాయి. కానీ సిపిఎల్ అంటే మీకు లిమిటెడ్ కమ్యూనిటీ బాస్కెట్ ఉంది. సో ఈ బాస్కెట్లో ఉన్న గూడ్స్ అండ్ సర్వీస్ మాత్రమే మనకి ఈ సిపిఎల్ వస్తుంది. సో మిగతావన్నీ కూడా మనం వదిలేస్తున్నాం. సో దీనివల్ల అంటే కొంత వాల్యూ అనేది మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇది మనకి కీ డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయాల్సింది. నెక్స్ట్ అంటే కంపేర్స్ ద ప్రైస్ ఆఫ్ కరెంట్లీ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద ప్రైస్ ఆఫ్ సేమ్ గూడ్స్ అండ్ సర్వీస్ ఇన్ ద బేస్ ఇయర్. ఇది మీకు ఆల్రెడీ ముందు స్లైడ్లో మీకు చెప్పాను. ఇక్కడ అంటే ఫిక్స్డ్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. సో కొన్ని గూడ్స్ అండ్ సర్వీస్ యొక్క బాస్కెట్ మాత్రమే బేస్ అయితే కంపేర్ చేసుకునేది. అంటే అన్నీ కూడా మనకి దీంట్లో రావట్లేదు. అందుకే ఎక్కువ కంట్రీస్ మనకి జీడిపి డిఫ్లేటర్ మీద బేస్ చేసుకుంటున్నాయి అనమాట. సో ఇవి డిఫరెన్సెస్ కొంచెం అడగచ్చు మనకి ఎగ్జామ్స్లో. కాబట్టి వీటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే వీళ్ళు డిఫరెంట్ చేస్తున్నారో ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ జీడిపిని, ఆ క్యాలిక్యులేషన్ అంతా కూడా చాలా లీగల్ క్యాలిక్యులేషన్. సో ఇది కూడా ఒక హై క్వాలిటీ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కింద వీళ్ళు కన్సిడర్ చేస్తారు. అలాగే ఇదేంటంటే హెడ్లైన్ ఇండికేటర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఎందుకు? రియల్ టైమ్ సెట్టింగ్ కోసం అనమాట. సో హెడ్లైన్ ఇండికేటర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కోసం కూడా వీళ్ళు చూపించుకుంటున్నారు. అంటే ఇదంతా కూడా ఒక లీగల్ క్యాలిక్యులేషన్ అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇది మనకి జీడిపి డిఫ్లేటర్ అంటే టోటల్ ఇన్ఫ్లేషన్ ఇండిసెస్ చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అంటే కూడా మీకు షేర్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ఎకనామిక్ సర్వే అండ్ డిఫరెంట్ లింక్స్తో. సో డెఫినెట్గా మీకు దీని నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్లో. అండ్ ఈ వీడియో అంతా కూడా మళ్ళీ ఒకసారి చూడండి, మీరు రివైజ్ చేయాలి, వీలైతే కంటెంట్ అంతా రాసుకోండి. డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయి. And thank you for watching this video, and please subscribe to our channel IAS APPSC TSP Lectures for more videos. Thank you.